ఐపీఎల్ 2026లో లీగ్ దశ మ్యాచ్లు ముగింపు దశకు చేరుకుంటున్న వేళ టేబుల్లో అగ్రస్థానాల్లో ఉన్న జట్లకు వరుస షాకులు తగులుతున్నాయి. శుక్రవారం లక్నో సూపర్ జైంట్స్ సీఎస్కేను ఓడించి ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు దెబ్బతీసింది. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ కూడా గుజరాత్ టైటాన్స్ను ఓడించి ఆ జట్టు టాప్ 2 అవకాశాలపై ప్రభావం చూపించింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏకంగా 247 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ను 218 పరుగులకే పరిమితం చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ భారీ స్కోర్ చేసింది. పవర్ ప్లేలో కోల్కతా 56 పరుగులు చేసింది. ఇక్కడ నుంచి కోల్కతా నైట్ రైడర్స్ స్కోర్ బోర్డు టాప్ గేర్లో సాగింది. ఫిన్ అలెన్, రఘువంశీ గుజరాత్ బౌలర్స్పై విరుచుకుపడ్డారు. భారీ సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించారు. పిచ్ ఫ్లాట్గా ఉండడంతో పరుగుల వరద పారింది. వీరిద్దరూ రెండో వికెట్కు 41 బంతుల్లోనే 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఫిన్ అలెన్ 35 బంతుల్లో 93 రన్స్, రఘువంశీ 44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 82, కామరూన్ గ్రీన్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు, 52 పరుగులతో నాటౌట్గా నిలిచారు. కోల్కతా ఇన్నింగ్స్లో ఏకంగా 22 సిక్సర్లు నమోదయ్యాయి. కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక సిక్సర్ల రికార్డు. అటు కోల్కతా బ్యాటర్ల విధ్వంసానికి గుజరాత్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఆశించిన మేర వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. సాయి సుదర్శన్ రిటైర్డ్ హార్ట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన నిశాంత్ సింధు విఫలమయ్యాడు. శుభ్మన్ గిల్ 49 బంతుల్లో 85 రన్స్, జోస్ బట్లర్ 35 బంతుల్లో 57 రన్స్తో రాణించిన లక్ష్యానికి తగ్గట్లుగా వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. దీంతో సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగింది. చివరకు గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. 29 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ ఫలితంతో కేకేఆర్ పాయింట్స్ టేబుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను వెనక్కు నెట్టి 7వ ప్లేస్కు దూసుకొచ్చింది. ఆ జట్టుకు ఇది 5వ విజయం. మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలవాలి అనుకున్న గుజరాత్ టైటాన్స్ కు షాక్ తగిలింది. అయినా పాయింట్స్ టేబుల్లో మాత్రం ఆ జట్టు 2వ ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన భారీ పరుగుల తేడాతో ఓడిపోకపోవడం ఆ జట్టు నెట్ రన్ రేట్ను కాపాడింది.